15 years ఫ్రెండ్షిప్ మాది. అది ఇప్పటివరకు ఏ రోజు మా ఇద్దరి మధ్యలో ఏ రోజు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు, ఏ ఒక్క గొడవ కూడా మధ్యలో రాలేదు. ఏదైనా సరే నేను సీరియస్ ఉంటే అన్న కూల్ చేస్తాడు, అన్న సీరియస్ ఉంటే నేను కూల్ చేస్తా. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. వచ్చిన వాళ్ళు వచ్చిర్రు వెళ్ళిపోయారు, బట్ స్టిల్ మేము ఇప్పటికి ఇట్లనే ఉన్నామంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. అన్న గుడ్డిగా నమ్ముతావా నువ్వు అందరినీ, కానీ లాస్ట్కి నువ్వు పిచ్చోను అవుతావు అని చెప్తుండే. అది నేను ఎన్నోసార్లు ఫేస్ చేసిన. విజయ్ లాంటి ఒక తమ్ముడిని ఒక దోస్తు నాకు ఇచ్చిండు, ఆడనే నాకు చాలు, ఇంకేమొద్దు. యారో యారో నీ యారో. నిజంగా కరెక్ట్ దోస్తాను అయితే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దోస్తానులో ఎవ్వడు నేను వదులుకోడు. రామ లక్ష్మణులను చూసి ఆదర్శంగా తీసుకోరు. ఈరోజు మా ఇద్దరిని చూసి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. అరే నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదా రే. డాడీస్ హోమ్. నీకు ఇది ఇంకా వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ శ్యామ్ విజయ్ 07. సో ఈరోజు వీడియో ఏంటంటే నాది విజయ్ది లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది, మా స్టైల్ ఏంది. మేము బేసిక్ ఏంటంటే మేము ఏడికి పోయినా అన్న మీ బియర్డ్ మస్తు ఉంటుంది, మీరు ఏంది మీ స్టైల్ ఏంది, మీరు బియర్డ్కి ఏం వాడతారు, మీరు ఎట్లా ఉంటారు, మీ డ్రెస్సింగ్, ఇవన్నీ చాలా మంది అడుగుతారు. ఈరోజు ఈ మాది ఛానల్ ఓపెన్ అయింది కదా, ఫస్ట్ మా గురించి చెప్తాము. ఇంకోటి ఏంటంటే మా స్టైల్ ఎట్లుంటుంది, మేము ఎట్లా మా లైఫ్ స్టైల్ ఏందనేది మీకు క్లియర్గా చూపిస్తాం. అందరు ఏమడుతున్నారంటే మీ బాండింగ్ ఏంది, ఎట్లుంటారు, ఏం జరుగుతుంది అంటే మీ ఇంత అంటే ఎట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మాది జనరల్గా చూసుకుంటే 15 years ఫ్రెండ్షిప్ మాది. అది ఇప్పటివరకు ఏ రోజు మా ఇద్దరి మధ్యలో ఏ రోజు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు, ఏ ఒక్క గొడవ కూడా మధ్యలో రాలేదు. ఏదైనా సరే నేను సీరియస్ ఉంటే అన్న కూల్ చేస్తాడు, అన్న సీరియస్ ఉంటే నేను కూల్ చేస్తా. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. సో మా బాండింగ్ అనేది అట్లా అయిపోతుంటుంది. సో గాయ్స్ మీరు కూడా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేసి గొడవలు అవన్నీ ఎక్కువ పడకండి. లైఫ్ అనేది చాలా చిన్నది. సో అందరు చాలా మంచిగా ఉండండి. సో మనం ఎట్లయితే ఉంటున్నామో సేమ్ అట్లనే మీరు కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు మేము కోరుకుంటున్నాం. మాకే తెలియదు మేము అన్నదమ్ముల మా ఫ్రెండ్స్, అసలు మాకు మా బాండింగ్కి ఆ పేరు అనేది మేమే పెట్టుకోము. ఎందుకంటే నాకు ఏ విషయంలోనైనా నాకు బాధ అనిపిస్తే విజయ్ నాకు ఈ విషయంలో బాధ అనిపించింది, నేను ఇక్కడ హర్ట్ అయినా, నెక్స్ట్ టైం మనం ఇది చూసుకుందాము, ఇది చేద్దాం అనేసి ఒక అండర్స్టాండింగ్లో పోతాము. మా మధ్యలో ఎంతో మంది వచ్చిర్రు, ఎంతో మంది పోయిర్రు, వచ్చిన వాళ్ళు వచ్చిర్రు వెళ్ళిపోయారు, బట్ స్టిల్ మేము ఇప్పటికి ఇట్లనే ఉన్నామంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. 15 years మా ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందంటే ఆఖరికి ఇక్కడ వచ్చే వీడియోలలో కూడా మేము ఇద్దరు కలిసి ఇంత దూరం వచ్చి పరేషాన్ బ్రదర్స్ లాగా మేము ఇక్కడ వచ్చి ఆ వీడియో కూడా మా ఇద్దరి పేరుతో రిలీజ్ అయిందంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు మా బాండింగ్ ఏ రేంజ్లో ఉందని చెప్పేసి. ఎప్పుడు మా ఇలాంటి గొడవలు అంటే ఎప్పుడు ఏం జరగదు. దోస్తులు కలిసి బయటికి పోతారు, తిరుగుతారు, టైం స్పెండ్ చేస్తారు. తిన్నికి పోయినా మనం ఏది చేసినా ఒక షాపింగ్కి పోయినా కూడా దోస్తుగాళ్ళు లేనిది మనం ఏం చేయలేము. మీకు కూడా తెలుసు అది. నా దోస్తుతో నేను ఎట్లుంటానో నేను ఈరోజు చూపిస్తా. మీ దోస్తులు అందరు కలిసి ఈ వీడియో చూడాలి లాస్ట్ దాకా. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా నాకంటూ దోస్తు అంటూ చాలా మంది ఉండే భయ్, మస్తు మంది దోస్తులు ఉండే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎంత మందితో ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా, నేను ఎన్ని దెబ్బలు తిన్నా దోస్తాన్లో పోయి. అంటే నాది మంచితనమో అదేందో నాకు తెలియదు. విజయ్ ఎప్పుడు నాకు చెప్తుండే అన్న గుడ్డిగా నమ్ముతావా నువ్వు అందరినీ, కానీ లాస్ట్కి నువ్వు పిచ్చోను అవుతావు అని చెప్తుండే. అది నేను ఎన్నోసార్లు ఫేస్ చేసిన. ఎన్నోసార్లు నేను ఎంతో మందితో మోసపోయినా, కానీ విజయ్ విషయంలో మాత్రం నాకు దేవుడు, నేను అంత మందిని మోసపోయినా కూడా నేను నమ్మేది ఒకటే ఏంటంటే ఫైనల్గా దేవుడు నాకు ఒక న్యాయం అయితే చేసిండు. ఏంటంటే నేను ఎంతో మందితో మోసపోయినా కూడా విజయ్ లాంటి ఒక తమ్ముడిని ఒక దోస్తు నాకు ఇచ్చిండు, ఆడనే నాకు చాలు, ఇంకేమొద్దు. యారో
సంపాదించిన వాళ్ళు పక్క పెట్టేస్తే ఇట్లాంటి మనిషి నాకు నా ధైర్యం నా బలము ఇట్లాంటి మనిషి నాకు పక్కనిచ్చిండు. మా బాండింగ్ ఏంది అనేది అంటే ఇంకా మీరు ఇప్పుడు చూసింది చాలా తక్కువ భయ్. నేను ఇట్లా ఉన్నా అంటే అదేదో నా గొప్పతనం ఏం కాదు, ఆయన నాతో ఉండే బిహేవియర్ అని నాకు ఇచ్చే రెస్పెక్ట్, దానివల్లనే మనం ఇట్లా ఉండడం జరుగుతుంది. అంటే నేను ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి నేను పెద్ద నేను గొప్ప అని చెప్పి నేను చెప్పుకోను, అదంతా ఏం కాదు. అన్న ప్రేమతో చెప్తున్నాడేమో, అదంతా మీరు నమ్మకండి. ఆయన ఉన్న ప్రేమతో చెప్తున్నాడు అదంతా. కాకపోతే ఆయనతో నేను అట్లా ఉన్నా అంటే ఆయన మనసు ఎట్లాంటిదో, ఆయన వ్యక్తి ఎట్లాంటాడో దాన్ని బట్టే నేను ఉంటా. దాన్ని బట్టే ఫ్రెండ్షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది ఇంతవరకు వచ్చింది. జనరల్గా నేను గొప్ప అని కాదు, అన్న గొప్ప కాదు, ఎవరు గొప్ప కాదు. ఇప్పుడు నా ఎట్లయితే మనకి ఇచ్చిందో, మనం నియత్ ఎట్లయితే ఉందో అది మనం మర్చిపోదు లైఫ్లో. సో అదే నియత్ మీద మనం ఉంటాం. అన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు, సో అదే నియత్ మీద నేను ఉన్నా. సో అట్లాగే మేము ఇద్దరం ట్రావెల్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చినాం. నేను ఏడికి పోయినా, ఏం చేసినా, ఏ ఫంక్షన్ పోయినా, లేకపోతే అంతెందుకు భయ్, ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూస్తారు కదా మీరు, యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ నేను వచ్చిన. నాకు ఏ రోజైతే నేను వచ్చినో ఆ రోజు నుంచి కొట్టినా. నాతో పాటు నా తమ్ముడు, నా విజయ్, నా దోస్త్, అది ఏదైనా కానీ నాతో పాటు విజయ్ ఉండాలనుకున్నా. ఈరోజు ఉన్నాడు. నా పేరు ఇక్కడ నేను వచ్చినాక నా పేరుని ఇంకా పెంచిడు తప్పించి ఏడ తక్కువ చేయలేదు. అది బాండింగ్, అది దోస్తాన్. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా. నాకు ఎట్లుంటుందంటే, నేను ఒక స్టెప్ ముందుకు వెళ్తే ఫస్ట్ సంతోషించాను ఆయన్ని. అరే నేను తీసుకొచ్చిన ఈడెదుగుతుండు అన్న మైండ్ సెట్, అట్లాంటివి కుళ్ళు బుద్ధులు అవన్నీ మా జనాలు మా ఇద్దరికి మధ్యలో ఉండవు. జనరల్ సింపుల్ చెప్పాలి, మన లాంగ్వేజ్ చెప్పాలంటే కల్మషం నేను మనుషులు అంటారు చూసుకున్నాను, అది అట్లా ఉంటుంది. నాది ఏం లేదు భయ్. జమానాల రామలక్ష్మణులను చూసి ఆదర్శంగా తీసుకోరు. ఈరోజు మా ఇద్దరిని చూసి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. అది పేరు నిలబెట్టాలి. మా గోల్ కూడా అదే, మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా నలుగురు మన లెక్క ఉండాలి. ఇది నా గోల్. ఇది ఇది ఈ ఈ ఇప్పుడు మా ఛానల్ ఓపెన్ అయినాక నేను ఫస్ట్ మేమిద్దరం డిసైడ్ అయింది కూడా అదే. మా ఇద్దరు బాండింగ్ ఎట్లుంటుంది, మేము ఎట్లుంటాము జనాలకు అదే చూపించాలి. మేము ఏం చేస్తాము, మమ్మల్ని చూసి నాలుగు మంచి పనులు చేయాలి. ఇడ మాకు దొరికిన అదృష్టం ఏంటంటే మెయిన్ ఇమ్రాన్. ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు మా ఇద్దరిని సపరేట్ చూడాడు ఇమ్రాన్. మా ఇద్దరిని ఒకటే లెక్క చూస్తాడు. అరే ఏడికి పోయినా కూడా వస్తే శ్యామేడ్ అని అడుగుతాడు, శ్యామ్ వస్తే విజయ్ అని అడుగుతాడు. ఇంట్లో ఒకటి హైలైట్ ఏంటంటే ఇమ్రాన్ది, విజయ్ని శ్యామ్ అని పిలుస్తాడు. అరే ఇమ్రాన్ అని కాదు భయ్, మా టీం మెంబర్స్ మొత్తం కూడా చెప్తున్నాను కదా. అరే నన్నేమో విజయ్ అని పిలుస్తారు, విజయ్నేమో శ్యామ్ అని పిలుస్తారు. నేను ఇది విన్నప్పుడల్లా నాకు ఎంత ఖుషి అవుతుంది. మాటిపై కాదు, బయట కూడా జనాలు చాలా మంది నన్ను పిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది నన్ను ఏమని పిలిచినారు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేను చాలా సిన్సియర్ నోట్ ఒకటి చెప్తున్నా. చాలా మంది ఫ్రెండ్షిప్ని నమ్మొద్దు, ఫ్రెండ్ గారిని నమ్మొద్దు, అని నమ్మొద్దు, ఇన్ని నమ్మొద్దు అని చెప్పేసి అంటారు. నమ్మొద్దు అనే దానికి ఇక్కడ అవసరానికి వాడుకుంటాడు, అట్లా వాడుకుంటాడు, దీనికి వాడుకుంటాడు, అట్లా ఏముంటుంది. ఫస్ట్ మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్ అవతలాడు మంచిగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ వాడే గలీజోడు కాదు, ఫస్ట్ నువ్వు మారు, నువ్వు మంచిగా అయి ఉండు, నువ్వు మంచిగా ఉండు, ఆటోమేటిక్గా నీతోనే 10 మంది వస్తారు. వాడే నీ ఫ్రెండ్. నీ సర్కిల్లో, నీ జోన్లో ఎవడైతే నీకు ఎంకరేజ్ చేసుకుంటా, నీతో మంచిగా ఉంటాడు చూసినా, వాడే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఇదే మాట నాకు విజయ్ ఛాన్సాలు చెప్పిండు. నేనే ఒక టైంలో అరే దోస్తాన్ కరెక్ట్ కాదు పోయి, ఇది నేను చాలా మూసపోయినా అది చేసిన అంటే, అన్న అట్లా కాదన్నా, నువ్వు చూసే యాంగిల్ వేరు, ఇట్లా కాదన్నా, ఇట్లా అని నాకు అర్థమవుతాడు చెప్తాడు. నువ్వు ఇట్లా ఉండాలన్నా, ఇదన్నా అని చెప్తాడు. నాకన్నా చిన్నోడైనా కూడా నాకు చాలా మంచి మాటలు చెప్తాడు. నేనైతే నా లైఫ్లో ఒక పర్సన్, ఇట్లాంటి పర్సన్ దొరికినందుకైతే నేనైతే చాలా హ్యాపీ పోయి. ఎందుకంటే నేను మంచోనో చెడ్డోనో అది పక్క పెట్టేస్తే, అన్న నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్పే పర్సన్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వార్థం లేకుండా మనోడు బాగుండాలని ఒక ఆలోచించే పర్సన్ ఉంటాడు కదా, అట్లాంటి ఒక్క చిన్న సిచ్యువేషన్, ఆ కొంచెం టైం గురించి నీకేదో లాభం జరుగుతుందని వాడిని వదిలేసుకున్నావు అనుకో, లైఫ్ లాంగ్ అట్లాంటి పర్సన్ని దూరం చేసుకుంటావు. నిజంగా కరెక్ట్ దోస్తాన్ అయితే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దోస్తాన్లో ఎవ్వడు నేను వదులుకోడు. లవ్ యూ టు విజయ్. సో గాయ్స్, ఇక మా గురించి ఎంత చెప్పుకుంటూ పోయినా అది తక్కువనే అవుతుంది. పొద్దుగాల మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాను దీని గురించి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ మేమైతే ఇప్పుడు మా లుక్ చేంజ్ చేసుకొని అవుతున్నాము.
ఎవరైతే ఇషాక్ ఉంటాడో మస్తు మజా వస్తుంది మా ఇషాక్తోని, మస్తు అనిపిస్తుంది. ఎప్పుడు కలిసినా మంచి స్మైల్ ఇస్తాడు, మంచి లుక్. ఎట్లా అంటే ఆయన మొహం చూసి ఇట్లా ఆయన స్మైల్ చూసినాక ఇంకొంచెం చెప్పి ఆయనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తాము. అదే స్మైల్ అదే లుక్ మీకు తీసుకువస్తాం. మనోడు కొత్తగా ఒక సెల్యూన్ పెట్టిండు, ఆడికి మేము పోతున్నాము. ఈ రోజు అయితే మేము ఆడికి పోయి విజయ్కి నచ్చిన లుక్ నేను ఇస్తా. అన్నకి ఎట్లయితే ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేను అన్నతో ఇవాళ అన్నకి అది హెయిర్ స్టైల్ నేను చూపిస్తాను. ఇది మీరు ఈ వీడియోని అయితే మిస్ కాకండి, లాస్ట్ దాకా చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా వీడియోలో ఏం చెప్పా, మాతో జర్నీ చేయండి, వీడియో మొత్తము మీకే అర్థమవుతుంది. చలో గైస్. 1 hour later. సో గైస్ ఇది మనోడి సెలూన్, ఇదే రాక్ స్టార్ యూనిసెక్స్ సెలూన్. ఇదే స్మైల్ గురించి చెప్పిన మంచిగా ఏడున్నా, మంచిగా రాగానే మంచి భర్పూర్గా ఒక స్మైల్ ఇస్తాడు. అయితే ఇప్పుడు మా వాడైతే కొత్త షాప్ పెట్టిండు, మేము ఇది ఫస్ట్ టైము. మీరు రండి, ఖాళీ మీకు ఎట్లా అంటే అట్లా ఏ చూపిస్తా, మీరు వచ్చాడు అని చెప్పిండు. మీరు చెప్పేది మంచి ఎక్స్పర్ట్లను తీసుకొని వచ్చినట్టు బయట నుంచి ఎక్కడ తీసుకొచ్చినా మనకైతే తెలియదు. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే తెలుస్తుంది ఏందో ఎట్లుందో కథ అంతా. ఇప్పుడు చూపించాలి నీ టాలెంట్ ఏందో. ఫస్ట్ మీరు కటింగ్ చేసిన తర్వాత మీరే రివ్యూ చేయండి. బరాబర్. అయితే రెగ్యులర్ కాకుండా ఇప్పుడు మిల్లెట్ కటింగ్ ఏదో వచ్చినట్ట కదా, ముల్లెట్ అది ఏందో ముల్లెట్ ఏంది చూడు ఖాళీ ఏం చేస్తున్నావు. మంచిగా అయిన తర్వాత నువ్వే డైరెక్ట్ చెప్పు. కింద మీద అయింది అనుకో, నన్ను ఊడిసిపెట్టాడు ముందే చెప్తున్నా. మీద అయితే నాకు ఫస్టే చెప్పేసి నేను వెళ్ళిపోతాను అన్న. చెప్పుడు ముందే ఏమో నేను చూసినాను కదా, మంచిగా ఉంది నువ్వు చేయించుకో. నాదేమో తెలియదు కానీ అన్నది మాత్రం టాప్ సీట్ లా ఎట్లుంటాడు మనోడు, అట్లా అట్లయితే ఉండాలి మావాడు. రైట్. షాప్ చూసింటావా, ఇది ఉంది మొత్తం ఫుల్ కాస్ట్ ఉంటుంది ముంబై. అరే విజయ్, రేట్లు చెప్తే పరిశాన్ అవుతుంది తెలుసా. ఖాళీ కటింగ్ కి బియర్డ్ కి 199 రూపీస్ లో చేస్తారు, ఏడో చేయరు ఖాళీ. నువ్వు నమ్మవు విజయ్. అరే నాకు అర్థం కాదు. అరే లేదా తెలుగులో మాట్లాడు, మా వాళ్ళు మొత్తం తెలుగు. అల్లం చట్నీ సాంబార్ తీసుకొని లేదు గాయ్స్, షాప్ చూసి పరిచయం కావద్దు, చెప్తున్నాను కదా. ఇది మన మొలాలి ఏమంటారు, ఇది అడ్రస్ చెప్పు. లాలాపేట్. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ మేము మా దోస్త్ కాబట్టి ఇక్కడికి వచ్చినాము. వేరే మంచి ఇంకా పెద్ద సెలూన్ చూద్దామనుకున్నాం. మనోడు ఉన్నాక మనం బయటికి పోవడం కరెక్ట్ కాదు, అందుకే ఇక్కడికి వచ్చేసినాము. రేట్లు అయితే పర్ఫెక్ట్ రేట్లు మేము చెప్తున్నాం. అంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చిరంటే మళ్ళీ ఏడున్నా ఎంత దూరం నుంచి అయినా ఇడికే వస్తారు. 200 పెట్రోల్ పోపించుకొని మళ్ళీ 200 ఇక్కడ ఖర్చు పెట్టుకుని పోతారు. ఇదైతే గ్యారెంటీ. ఇదైతే బిఫోర్ ఆఫ్టర్ మళ్ళీ చూపిస్తా. అయ్యో ఇది నా లుక్. చాలా రోజుల నుంచి గడ్డం కటింగ్ ఇట్లా ఇచ్చి పెట్టినా నేను. మనం దగ్గర రౌండ్ కదా. చూద్దాం ఎట్లా చేస్తాడో, మనం టాలెంట్ ఏందో చూద్దాం. మనము मुछिया तो कुछ भी नहीं करना बे, हां बाकी ना तो बताओ जी. अरे कैसे नहीं यूपीआर అది యూపీఆర్ అవన్నీ నీకు యూపీఆర్ అలా ఎట్లుంటే నీకు సర్వాలన్నా ఇదేందన్నా నా మీసాలు చూస్తా ముందే చెప్తున్నా నేను. నా మీసాలకి ఏం కావద్దు. తెలుగు में क्या बोल रहे हो तो मुछिया नहीं है पूरे कट మా ఓన్ మీసాలకు మాత్రమే మన అయినా పూరే కట్ అంటున్నాను. అరే ఉదాహరణ నాకు వస్తా నాకు వస్తా. అరే ఏం కాదు अरे बाबू इतने आती रही तुम्हारी पूरा कट अगर भाई पहले वो मुछिया तो इसको अंदम एमटर अंदम खूबसूरत क्या है बोलो तो मेरा भाई को मुछिया है. मोहन का अंदम मिसाल है. అవి మాత్రం కింద మీద అయితే నువ్వు కింద మీద అయితే ఒకటే ఇజాక్ భాయ్ చెప్పు. మీయోనికి ఎట్లా ఉంటుందో మొత్తం అలా చూపించేసి మళ్ళీ మన ప్రతి ఒక్కొక్క ఇంటికి ఎట్లా కట్ చేయాలో చెప్పు. మీయోనికి ముందే చెప్తున్నా.
నా అంటే గుండె ఆయన చెప్పిండు గుండె ఏమన్నాడు ఏమన్నాడు తెలియదు, నేను చేయించుకుంటా ఏదో ఒకటి అని. ఆయన మాత్రం మంచిగా ఉన్నాను ముందే చెప్తున్నాను నేను. విజయ్ కంటే ఇక ఇద్దరు పక్కలే విజయ్ ని గుండెలా అడిగి ఉండండి. ఉండాలి అన్నకి. డాడీస్ హోమ్. టీక్తో లగ్ రहा अच्छा ही है. ఏం టీక్తో లగ్రా నాకేంది ఏం చేసినావు మంచిగా ఉందా? अरे मैं क्या बोला क्या कर रही थी तुम? अरे आगे विजय. अरे ये निकालो. అరే నికాల్ ఇది ఏంది ఇప్పుడు? అరే మంచిగా ఉంది మనోనికి సెట్ చేయడానికి రాలే. ఏం మంచిగా ఇదే నన్ను చెప్పింది ఏరు. అరే కటింగ్ మంచిగా చేసిండు ఇదే అని సెట్ చేయడానికి రాలే. ఏ నికాలోజీ సెట్ చేసి పక్కన పెట్టాను. నా గడ్డం ఎందుకు ఇట్లా చిన్న ఉంది గో? ఇంత మంచిగా చేపించిన గడ్డం చేపించిన హెయిర్ చేపించిన నాకు ఎందుకు ఇట్లా చేపించినావు? నీకు ఇది ఇంకా నీకు తెలియదు అన్నాను కూడా అట్లా చేసావు. విజయ్ ని ఇంకా సెట్ కాలే. సెట్ అయితే మంచిగా చేసిండు విజయ్. అరే तुम टाइरो थी. అరే అనవసరం చేసేసావు నాయడికి. విజయ్ నేను సెట్ చేస్తాను ఫస్ట్. ఏం సెట్ చేసావు అన్నా నువ్వు? నేను మంచిగా సెట్ చేస్తాను. అర్జున్ గడ్డ మొత్తం తీసేసి మొత్తం. అరే కోమ్ దేవ్ ఓ దేవ్ సెట్ కనే కదా. ఇప్పుడు గడ్డం షేప్ ఎట్లా కనిపిస్తుంది? ఆమె మంచిగా చేసింది అన్న. ఇప్పుడు మంచిగా మిసాల్ దిప్పు. అరే 2 రోజులు అయితే పెరుగుతుంది విజయ్. నువ్వు అట్లా నీ కొత్త లుక్ అట్లా అనిపిస్తుంది అంతే. జస్ట్ ఖాళీ వెనక చూడుగో. ఖాళీ రిమూవ్ అనిపిస్తున్నావు వెనక. టాక్సిక్ ఎస్ఎల్ లెక్క చేయించా. నువ్వేమన్నా నవలా లెక్క చేపి ఇక. విజయ్ నాకన్నా నీదే లుక్ మంచిగా ఉంది. మంచిగా చాలా కొత్త చేసినా మంచిగా రెడీ అయ్యా మంచిగా చేద్దాం వీడియోస్ అని నేను అనుకుంటే నన్ను ఇట్లా కాలం చేసావు నిజం చెప్పాను. అరే కాలం చేయలేవు అనుకో. అరే మంచిగా ఉన్నావు. అరే ఎంత ఇది చేస్తే మాత్రం నువ్వు మంచిగా ఉన్నా ఇది చేస్తావు అన్న. ఎంత మంచిగా చేపిస్తా దగ్గర చూసుకో. చూడు గడ్డం చూడు చెడుగా చేస్తున్నాడు. మంచిగానే చేసిండు. 2 రోజులు అయితే సెట్ అవుతావు. మనోడు మంచిగా చేసిండు. నీకు అర్థమవుతా కొత్త ఒకటేసారి. అరే హెయిర్ స్టైల్ చాలా బాగా చేసిన మంచిగా ఉంది. నాకు నచ్చింది. దాడి ఇస్తా చూడగానే నువ్వు హెయిర్ స్టైల్ మంచిగా చేసిన నాకు నచ్చింది హెయిర్ స్టైల్. दाढ़ी का उतना छोटा कर दिया. बोलो जी नहीं बोले भैया ऐसा करा. मैं उतना छोटा करो बोला क्या? वो एक नवाज ये मन. ऐसा बहुत. अरे नो कर रहा भाई. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. अरे विजय मंचू देखना. रेड राउंड में मनोर पर. एकदम 2 రోజులు అయితే సెట్ అయితే సీరియస్ గా एकदम. इशाक भाई आ जाओ जी मस्त अच्छा कर काम. बहुत अच्छा है. देखो मैं हालत देखो. उसके साथ प्रैंक ऐसा करे देखो. अरे मजाक करे जी. निकालो जी पहले. क्या इधर क्या के मार लगा? नहीं वो बोलो विजय भाई क्या है. సో గైస్ ఇగో సీరియస్ చెప్తున్నా నిజంగా నాకు లుక్ అయితే కొత్త లుక్ అన్న వేయించిండు మస్తు ఉంది. మనోడు మాత్రం మంచి చేసిండు. అరే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అరే నాకు అసలు సీరియస్ సో గైస్ మా ఇద్దరు ఇట్లా ఓవర్ స్మార్ట్ ఉన్నారు కామెంట్ లో పెట్టండి. నేను చెప్తా అన్ననే మంచి ఉన్నాను. నేను చెప్తున్నా మీరు అందరూ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తా అన్ననే మంచి. నాకు నీ స్టైల్ నచ్చింది. నాకు నీ మంచి ఇట్లా ఇంకా జుబ్బాలు ఉంటే మస్తు అనిపిస్తుంది కదా చూడు. ఖాళీగా ఇంకా చూడు ఇట్లా రింగ్ ఎట్లా తిరిగినా నచ్చలేదు. నాకు ఇట్లా బియర్డ్ ఉండేసి ఇట్లా ఉండి ఇట్లా మీ సైడ్ తిప్పేసి వెనకాల హెయిర్ స్టైల్ వచ్చి చూస్తున్నావు. నాకు ఇది ఎట్లున్నా నాకు నువ్వు మంచిగా అనిపిస్తావు నీకు నేను మంచిగా నేను చేపిస్తున్నా కాబట్టి ఇది నచ్చింది. నేను చేపించింది మంచిగా ఉందా నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. ఆసిఫ్ आपका नाम जी साहिल. నాలా హెయిర్ స్టైల్ కావాలంటే వీడికి వచ్చి ఈయన దగ్గర కూర్చోరు. ఈయనలా హెయిర్ స్టైల్ కావాలంటే వీడికి వచ్చి ఈయన దగ్గర కూర్చోరు. సో గైస్ లుక్ అయితే న్యూ లుక్ న్యూ ఛానల్ మస్తు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డ్రెస్సింగ్ అందులో ఇంకా హల్చల్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఇషాక్ భాయ్ మస్తు అనిపించింది. సూపర్ మంచి వాళ్ళని పెట్టుకున్నాం మంచి పనులు. థ్యాంక్ యూ సో మచ్. లుక్ మాత్రం మస్తు ఉంది. మంచి పనులు పెట్టుకున్నాం. నిజంగా చెప్తున్నాను తెలుగులో పెట్టుకోవాలి. ఎంత చెప్పినా అర్థమవుతుంది వాళ్ళకి తెలుగులో చెప్తుంటే. కానీ ఈ ప్రైస్ లా ఇంత మంచి అంబియన్స్ పెట్టి
అసలు ఇంత మంచిగా నీట్గా చేయాలంటే అది 199కి నా లుక్ చూడండి ఎట్లుందో. దీన్ని మించిన చాయిస్ లేదు. మీరు దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడికి వచ్చి చేయించుకోండి. ఏడనో కాదు, మన దగ్గరనే తార్నాక దాటాక సీతారామ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే రైట్ సైడ్ ఎస్పీపేటలో ఉంది, దానికి ఆనుకొని రైట్ సైడ్ లోనే ఉంది మన రాక్ స్టార్ యూనిసెక్స్ లాలాపేట్. విజయ్ శ్యామ్ వచ్చి పేరు చెప్పండి. ఖాళీ అన్న వాళ్ళ దిక్కెళ్ళి వచ్చినాం, మేము వీడియో చూసి వచ్చినాం, మాకు ఆ లుక్ కావాలని చెప్పండి, బస్ అయిపోతుంది. ఏమంటావు? రైట్ బై గైస్, థ్యాంక్ యూ సో మచ్.